ఇప్పుడు మనం ఇందాక మాట్లాడిన టీ హబ్, వి హబ్ గూడా చాయలు తాగే హబ్బుల్లాగా మారినాయి తప్ప అక్కడ ఎవరికీ గూడా ఎటువంటి హెల్ప్ లేకుండా అయిపోయింది ఈ ప్రభుత్వంలో. ఇప్పుడు. ఇప్పుడు మీరెళ్ళండి ఒకసారి వెళ్లి చూస్తే మీకు తెలుస్తది అసలు ఏం జరుగుతుందని. ఒక టీ హబ్ అనంటే ఎంతో వివిధ దేశాల నుంచి ఇక్కడికొచ్చి వారి కంపెనీస్ ఇన్వెస్ట్ చేసి అక్కడ చాలా డెలిగేట్స్ చాలా మంది వస్తారు. అక్కడ అవును. మీటింగ్స్ జరుగుతాయి. గతంలో కేటీఆర్ గారు ఉన్నప్పుడు కొన్ని మీటింగ్స్ అక్కడే ఎంఓయూస్ చేసుకోవడం జరిగింది. సో, హ్మ్. కానీ ఇక్కడ ఇప్పుడు పరిస్థితి ఎట్లుందో అక్కడ పోయి చాయ్ తాగడానికి మాత్రమే పనికొచ్చే ఇదిగా తీసుకొనొచ్చిర్రు. ముచ్చట్లు పెట్టుకునే అంటట్టుగా. హ్మ్. అట్లాంటి పరిస్థితికి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్ని సెక్టార్స్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సో, గత ప్రభుత్వ హయాంలో ఏదైతే అభివృద్ధి జరుగుతుందో వాటిని ఈయన ఈరోజు రిబ్బన్‌లు కటింగ్ చేసుకుంటా ఉన్నాడు తప్ప, వారి హయాంలో ఒక ఇటుక పెట్టి ఒక బిల్డింగ్ కట్టింది లేదు ఇప్పటిదాకా. స్కిల్ డెవలప్‌మెంట్ అని చెప్పేసి గతంలో వారు ఇనాగ్రేషన్ చేసిర్రు. హ్మ్. ఒక్కసారి ఆ స్కిల్ డెవలప్‌మెంట్ ఉన్న దగ్గరికి వెళ్ళండి. అక్కడ అన్నీ ఇప్పుడు ఆయన 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 వచ్చినారని క్లీన్ చేశారు. హ్మ్. ఇప్పుడెళ్తే మళ్ళీ పిచ్చి చెట్లు పెరిగున్నాయి. ఏమనంటే ఇగ అసలు ముఖ్యమంత్రి అనేటాయన ఆయనంత వరస్ట్ ముఖ్యమంత్రి ఎక్కడ చూడలేదు. చూసాం. మాకు ఊహ తెలిసిన నుంచి చాలా మంది ముఖ్యమంత్రిని చూసినాం గానీ, ఈయనంత వరస్ట్ ముఖ్యమంత్రిని మాత్రం ఎక్కడ చూడలేదు. హ్మ్. అంటే నోటికి హద్దు, అలుపు ఉండదు.